తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బలగం సినిమాతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. మరోసారి దిల్ రాజు బ్యానర్ లోనే బిగ్ బడ్జెట్ తో సెకండ్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా హీరో విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రెజెంట్ ఓ మల్టీలింగ్వల్ స్టార్ ను రంగంలోకి దించే ఆలోచనలో టీం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా బలగం. పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా కేవలం హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అందుకే దర్శకుడు వేణుకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ వేణు మాత్రం మరోసారి తన మార్క్ కథతో ఎల్లమ్మ అనే బిగ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. ఎల్లమ్మ మూవీలో హీరోగా నానిని తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ అప్పుడే దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాని మరోసారి అలాంటి కథలో నటించేందుకు టైం తీసుకోవాలనుకున్నారు. దీంతో నాని ప్లేస్ లో నితిన్ ను తీసుకున్నారు మేకర్స్. నితిన్ కూడా ఎల్లమ్మలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ తమ్ముడు రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు మల్టీలింగ్వల్ స్టార్ అయితే కరెక్ట్ అన్న ఆలోచన చేస్తుంది మూవీ టీం. కెరియర్ స్టార్టింగ్ నుంచి రూరల్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. పరుత్తి వీరన్, చిన్నబాబు, సత్యం సుందరం లాంటి సినిమాల్లో కార్తీ నటన తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అందుకే ఎల్లమ్మ సినిమాకు కార్తీక్ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారు. మరి ఈ విషయంలో కార్తీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.